ప్రైజ్ ద లార్డ్. 25వ కీర్తన 20వ వచనం. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. భక్తుని జీవితంలో అతడు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు చాలా అతి విస్తారమైనటువంటి శ్రమలతో నిండి ఉన్నవని ఈ కీర్తనలో తెలియపరచడం జరిగింది. నేను ఏకాకినైపోయాను, నాకున్నటువంటి హృదయ వేదనలు మరి భయంకరంగా ఉన్నాయి, ఇక్కట్టులు ఇబ్బందులతో నా జీవితం ముందుకు వెళ్తూ ఉంది అంటూ మాట్లాడుతూ, ఇలాంటి పరిస్థితుల్లో ప్రవ్వా నేను నీ శరణు జొచ్చుచున్నానయ్యా, నన్ను కరుణించు, నా ప్రాణాన్ని రక్షించు అని ఇక్కడ దేవుని దగ్గర తన మనవిని తెలియచేసుకుంటున్నాడు. తన హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాడు. నిజంగా చాలా సందర్భాల్లో దావీదు ప్రార్థనలు చేశాడు, దేవునిని స్తుతించడం కూడా జరిగింది. దేవుడు తనని ఆశ్చర్యకర రీతిగా విడిపించిన సందర్భాల్ని దావీదు ప్రస్తావించారు. కష్టము, బాధ, కృంగుదల జీవితంలో వచ్చినప్పుడు మనము దేవునిని ఆశ్రయించడం నేర్చుకోవాలి, ఆయన శరణ జొచ్చడం నేర్చుకోవాలి, ఆయనను ప్రార్థించడం నేర్చుకోవాలి, ఆయనను వేడుకోవడం నేర్చుకోవాలి, ఆయన కృపను కోరుకోవాలి, ఆయన సన్నిధిని కోరుకోవాలి, ఆయన బోధను కోరుకోవాలి, ఆయన నడిపింపును కోరుకోవాలి. ఆయన కృపను మన జీవితంలో కోరుకున్నప్పుడు ఖచ్చితమైనటువంటి ఆనందాన్ని, ఖచ్చితమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఈ భక్తుని జీవితంలో అదే జరిగింది. మరి నిజంగా దేవుడు ఎన్ని కష్టాల నుంచి, ఎన్ని కట్ల నుంచి అతన్ని లేవనెత్తాడో, సిగ్గుపడిపోయే పరిస్థితుల నుంచి, అవమానపడిపోయే పరిస్థితుల నుంచి దేవుడు అతన్ని లేపి అతని జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చాడు. మరి నీ జీవితంలో కూడా ఇట్టి ఆనందం కావాలా, సమాధానం కావాలా? చాలామంది అపవాదికి చోటిచ్చేస్తూ అపవాది కుట్రలో ఇరుక్కుపోతూ ఉంటారు. అవమానానికి గురై, బాధలకు గురై ఇక జీవితాన్ని కూడా చేజార్చుకుంటారు. అలాంటి పరిస్థితులకు నువ్వు రావక్కర్లేదు. ఆ గోటితో ఉన్నప్పుడే, ఆ చిన్నగా ఉన్నప్పుడే నువ్వు ప్రభు దగ్గరికి నీ సమస్యను తీసుకొస్తే అది గొడ్డలి దాకా తీసుకొచ్చే పరిస్థితి రాదు. అది తీవ్రమైన పరిస్థితుల్లోకి వెళ్ళదు. ఆ ప్రారంభంలోనే ప్రభు మీద ఆనుకో. చిన్న పిల్లవానిలా, ప్రవ్వా ఇది నీ వలనే సాధ్యం, నీ జ్ఞానం నాకివ్వు, నీ తెలివి నాకివ్వు, నీ నడిపింపు నాకివ్వు అని పదే పదే నువ్వు ప్రభువు మీద ఆధారపడగలిగితే గొప్ప కార్యాన్ని నువ్వు చూస్తావు, ఆశ్చర్యకార్యాన్ని చూస్తావు. ఈరోజు నువ్వు తట్టుకోలేనంత బాధ నువ్వు కలిగి ఉన్నావా? నువ్వు భరించలేనంత బాధతో నువ్వు ఉన్నావా? ఏం భయపడకు. దేవునికి నీ బాధ చాలా స్వల్పమైంది. నీకు అది చాలా గొప్పదేమో, కానీ దేవునికి అది చాలా స్వల్పమైంది కదా. ఆయన శరణు జొచ్చుకో, ఆయన దగ్గరికి రా. ప్రవ్వా నన్ను రక్షించు, ప్రవ్వా నా ప్రాణమును కాపాడు, ప్రవ్వా నన్ను సిగ్గుపరచొద్దు అని నువ్వు ప్రభు దగ్గర వేడుకుంటే ఇప్పుడే, ఈ క్షణమే, ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్నప్పుడే దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల యొక్క వేదనలు, నీ బిడ్డల యొక్క సమస్యలు నీకు తెలుసు ప్రవ్వా. డాడీ, నీ యొక్క సహాయముని బిడ్డలకి ఇచ్చి ఏ విషయంలో అవమానం పొందకుండా బిడ్డలు మీరు రక్షించి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.